నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు దాటింది. కానీ ఆ ముఖ్య నాయకుల్లోనే అసహనం, ఆవేదన. అసలు ఏం జరుగుతుంది? అధికారులు ఎవరు? వీళ్ళు మాటలు వింటలేదని, ఇలా అయితే ఎలాగా అని. సో వైఎస్ఆర్సీపీ టార్గెట్గానే ప్రభుత్వం రన్ అవుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది అని చెప్పి ఒక పక్క ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ డైరెక్ట్గానే అటాకులు చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళకి మరింత అస్త్రాలుగా మారుతున్నాయా? ఇక కాకినాడ విషయానికి వచ్చేసరికల్లా 2019 నుంచి కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే జనసేన పూర్తి స్థాయిలో అక్కడే కేంద్రీకృతం అయ్యిందా అన్నట్లుగా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఫోకస్. రోడ్లు మరమ్మతుల అంశం అనేది వేరే అంశం, చాలా అంశాలను అక్కడ పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాకినాడ ఫోకస్గా జరుగుతున్న కొన్ని చర్యలు. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారు అధికారం చేపట్టిన వెంటనే మంత్రి స్థాయిలో అక్కడికి వెళ్ళడం, రైస్ని ఏదో సీజ్ చేయడం, రైస్ రెడ్డి గారిని ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం అదిగో అరెస్ట్ చేస్తున్నాం అన్నారు. 6 నెలలు అయిపోయింది. ఆల్ ఆఫ్ సడన్గా ఢిల్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడకి రావడం, ఆయనకి ఎవరో అక్కడ సహకరించలేదంట. డిప్యూటీ స్థాయి వ్యక్తి అక్కడికి వెళితే ఎస్పీ ఏమో సెలవు పెట్టి వెళ్ళిపోయారట, బోట్లో ఈయన తీసుకెళ్ళడానికి ఇబ్బందులు పెట్టారట. జవాబుదారీతనం లేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా? డిప్యూటీ సీఎం మాటల్లో ఇవన్నీ వ్యక్తం అవుతున్న అభిప్రాయాలు ఇవి ఎటువైపు వెళ్తున్నాయి? ఇవే కాకుండా చాలా అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్న నేపథ్యం. ఇదే ఇష్యూపై ఈనాటి మన ర్యాపిడ్ ఫైర్ అతిథి దాసర్ కిరణ్, జనసేన అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. కిరణ్ నమస్తే. నమస్తే సార్. ఏంటి షీజ్ ద షిప్ ట్రెండింగ్ అయినట్టున్నది హ్యాష్ ట్యాగ్ని, అంటే ఏం చేసినా ట్రెండింగ్ చేస్తారా? లేదు సార్, పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతతో చెప్పిన మాట అది. ఏదో ట్రెండింగ్ చేస్తారనో లేకపోతే దేశవ్యాప్తంగా దాని గురించి చర్చించుకుంటారనో కాదు. ఆల్రెడీ కాకినాడలో జరుగుతున్న అంశాల గురించి, కాకినాడ పోర్ట్లో ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో అక్కడ అవినీతి దందా జరిగిందో, లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా వేరే దేశాలకి తరలించడం కానీ, లేకపోతే అక్కడ మాఫియా కానీ, డ్రగ్స్ కానీ, అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలు కానీ, అవన్నీ కూడా ఏం అరాచకాలు చేశారండి ఆయన? అరాచకాలు అంటున్నారు, ఎనీ ప్రూఫ్స్? సార్ ఇప్పుడు అన్ని ప్రూఫ్లు బయటకు వస్తాయి. ఈ రోజున ఏ ఒక్కళ్ళనో టార్గెట్ చేయట్లా. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కక్షపూరితంగా ఏమీ చేయలే. కక్షపూరితంగా చేస్తుంటే ఈ పాటికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి కదా, అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలి కదా, ప్రూఫ్స్ ఉండాలి కదా. ప్రూఫ్స్ ఉంటాయి సార్, అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అవడం 6 నెలల క్రితమే స్టార్ట్ అయింది కదా సార్. ఇప్పుడు సినిమా కాదు కదా ఇది, 3 గంటల్లో సినిమా పూర్తి అయిపోయి మీరు బయటకు వచ్చేయడానికి. న్యాయస్థానం దగ్గర కేసులు నిలబడాలంటే దానికి సంబంధించిన ఆధారాలు అన్ని పక్కా ప్రూఫ్స్తో మనం అక్కడ నిరూపించగలిగితే వాళ్ళకి శిక్ష పడుతుంది. సో అధికార యంత్రాంగం ఈ రోజున రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికారులు కొంతమంది అక్కడక్కడ మొరాయిస్తూ ఉన్నారు. వాళ్ళు కూటమి ప్రభుత్వానికి సహకరించిన పరిస్థితి. గబాలను వాళ్ళని తీసి మార్చేద్దామంటే పైనుంచి అధికారులు మనకి అవైలబిలిటీ లేని పరిస్థితి. ఇప్పుడు దాదాపు 3 ఐఏఎస్ని ఐపీఎస్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో మిగతా వాళ్ళని కూడా ప్రక్షాళన చేయాలంటే దానికి సంబంధించిన వ్యవస్థ మనకి రెడీ. ఇది ఎప్పుడూ లేని పరిస్థితి కాదా ఆంధ్రప్రదేశ్లో? ఈ రకంగా అధికారులు దొరకట్లేదు, అదే అంటున్నాను. ఎప్పుడు ఈ పరిస్థితి వచ్చింది మీకు? అదే సార్ నేను చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసి, వ్యవస్థల్ని నాశనం చేసేసి, పోలీస్ వ్యవస్థలను కూడా మేనేజ్ చేసి, కోర్టులని మేనేజ్ చేసి, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఇష్టారీతిగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి 20-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. ఈ రోజున యువత అంతా కూడా నిర్వీర్యం అయిపోయి నైరాశ్యంలో ఉన్నారు సార్. కాదు కానీ అధికారులు సహకరించకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఎంతసేపు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడం వల్ల ఏమైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారు? ఎలక్షన్ ముందు వేరు సార్. ఒక ఐపీఎస్ కి మీరు గత ప్రభుత్వంలో చూడండి, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. గత ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ ఆఫీసరు లేకపోతే ఒక ఐపీఎస్ ఆఫీసరు ముంబై దాకా వెళ్ళి ఎవరి మీద అయితే ఒక ఆడబిడ్డ మీద కేసు పెట్టారో ఆ అమ్మాయిని తీసుకురావాల్సిన అవసరం ఒక ఐపీఎస్ కి ఏముంటదండి? సరే అయిపోయింది కదా, అవన్నీ వాళ్ళు అనుభవించారు కదా. 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఇంకా దాన్నే పట్టు కూర్చుంటే ఎలా? మీరు అయిపోయింది కాదు. ఆ రోజున ఏమైతే జరిగిందో వాటన్నిటిని కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తీయండి, ఎవరు వద్దంటలేదు. కానీ ఇంక ఎంతసేపు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు పాలన ఇచ్చింది ప్రజలు. ఎవరు అంటున్నారు సార్? వైఎస్ఆర్సీపీ ఇప్పుడే కదా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు పెట్టించారు, అందుకనే కదా 11 సీట్లు వచ్చినాయి. ఇంకా అదెందుకు తెస్తారు? ప్రక్షాళన చేయాలి కదా సార్. ఇంకా అంటే ఎంతకాలం పడుతుంది సార్? టైం పడుతుంది సార్. అతను అంత డీప్ గా పెనట్రేట్ అయిపోయాడు.
ఈ రోజున దాదాపు పవన్ కళ్యాణ్ గారు వెళ్తే కూడా, అంటే డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తే కూడా ఆయనకి పోర్టు అధికారులు సహకరించని పరిస్థితి, ఒక ఎస్పీ సెలవులో వెళ్ళిపోయిన పరిస్థితి. ఆయన ఆ స్టెల్లా అని ఏదైతే షిప్ ఉందో ఆ షిప్లోకి వెళ్ళి నేను చూస్తానంటే ఆయనకి పోలీస్ అధికారులు సహకరించని పరిస్థితి. ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి ఉన్నాడు, అక్కడ స్థానిక అధికారులు ఉన్నారు, ఎవరు కూడా ఆయన్ని ఆ షిప్లోకి వెళ్ళడానికి మీరు వద్దంటున్నారు, వెళ్ళొద్దంటున్నారు. 6 నెలల నుంచి టెక్నికల్ అంశాలు పవన్ కళ్యాణ్ గారు అదే చూపించారు. అక్కడ ఇంకో షిప్ ఉంది, దానికి చిన్న చిన్న షిప్పుల్ని అటాచ్ చేసి అక్కడ లోడింగ్ అన్లోడింగ్ ప్రశాంతంగా జరుగుతుంది, బాగా చేసుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అందులోకి వెళ్ళటానికే ఇబ్బంది అంటే ఆయన చెప్తున్నారు కదా, నాకేం ఇబ్బంది లేదు, నేను ఆల్రెడీ చాలా హార్ష్గా ఉండే సర్కమ్స్టాన్సెస్ నేను చూశాను, నేను వెళ్తానంటే వీళ్ళు అక్కడికి వెళ్తే లోపలికి వెళ్తే ఇంకేమున్నాయో బయటపడేవి. 6 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారిని పోర్టుకు రానివ్వకుండా ఆపుతున్నారంటే ఎవరు ఆపుతున్నారు? అన్నీ బయటకు వస్తాయి సార్. అధికారుల హస్తం కంపల్సరీగా ఉంటుంది. అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు ఎవరు కూడా కోఆపరేట్ చేయట్లేదు. లోపలికి వెళ్ళి చూడాలన్నా కూడా అసలు సార్ పోర్టులో 16 మంది సిబ్బంది అంటే, సెక్యూరిటీ సిబ్బంది అంటే, కెన్ యూ ఇమాజిన్ సార్? అంటే ఇది మీ శాఖ కదా సార్, ఏ శాఖ అయినా కూడా మా శాఖ కాబట్టి మేము ఇంకా ఎక్కువ దృష్టి పెడుతున్నాం దాని మీద. అవును, దృష్టి పెట్టాలంటే 6 నెలల క్రితం ఏం జరిగిందన్నది. 6 నెలల నుంచి మేమేమి నిద్రపోవట్లేదు కదా. 6 నెలల నుంచి నాదెండ్ల మనోహర్ గారు అడుగడుగున ఇన్స్పెక్ట్ చేస్తానే ఉన్నారు. ఆఖరికి వైజాగ్ నుంచి విజయవాడ వచ్చే క్రమంలో దారిలో అనకాపల్లిలో మన గోదావరి బ్యారేజ్ దగ్గర చాలా చోట్ల ఆయన అక్కడ ఇన్స్పెక్ట్ చేసి అక్కడ రైస్ సీజ్ చేశారు కదా. వస్తున్న టాకు ఏదో జరిగింది, పెద్ద ఎత్తున చేతులు మారినాయి. పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మాట్లాడే పరిస్థితి మేమే చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు కదా, ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళందరినీ బయటికి తీస్తామని. ఎవరికి భయపడేది లేదు, తన మన అనే భేదం లేదు ఇక్కడ. ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీ వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించే పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే పేదల కోసం ఇస్తున్న బియ్యం సార్, అది మనం డబ్బులు ఇవ్వలేక కాదు కదా, కొన్ని చట్టరీత్యా కారణాల వల్ల డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళకి కంపల్సరీగా రైస్ గ్రెయిన్స్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వమే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కూడా పెట్టుకుని ₹1 కూడా వాళ్ళ మీద భారం పడకూడదని చెప్పి పేద ప్రజలు 3 పూట్ల అన్నం తినాలన్న ఒక సదుద్దేశంతో ఇస్తుంటే వీళ్ళు పందికొక్కు కూడా బియ్యంకి బొక్క పెట్టేసి బియ్యం తోడేస్తూ ఉంటుంది చూడండి. ఆ టైపులో వీళ్ళు చిత్తూరు నుంచి కాకినాడ దాకా, శ్రీకాకుళం నుంచి కాకినాడ దాకా ఒక గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేసుకుని దారిలో ఎవరు ఆపటానికి లేదు, ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. 1000 నుంచి 1100 లారీలు రోజుకు వస్తూ ఉంటే ఆ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ పర్సనల్స్ అంటే మీరు 3 షిఫ్ట్స్ వేసుకుంటే షిఫ్ట్కి ఎంతమంది ఉన్నారు సార్? 4. రోజుకు 1000 లారీలు వస్తుంటే ఏం చెక్ చేస్తారు సార్ వీళ్ళు? సో ద్వారంపూడి చంద్రశేఖర్ గారి మీద మీ టార్గెట్ ఫుల్ఫిల్ అయినట్టే సార్. టార్గెట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాదు సార్. ఇప్పుడు యాదృచ్ఛికంగా అతని పేరు బయటకు వచ్చింది. అందులో యాదృచ్ఛికంగా రావడం ఏంటి? ఎలక్షన్ టైంలో డైరెక్ట్ గా నీ అంపైర్ని కూలగొడతానన్నారు, బట్టలు రోడ్డు మీద పెడతానన్నారు. ఆ బయట కూడా విందాం మనం. ఓకే, మీరు విన్నారు కదా. నేను అదే చెప్తా ఉన్నాను సార్. మొన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళిన అంశం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కాదు. మాట్లాడిందే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద. బయట కూడా విన్నారు కదా, మాఫియా ఎవరైతే రన్ చేస్తా ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడారు. అది ఏం చేస్తున్నారనే కదా. ఒకవేళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ మాఫియాని రన్ చేస్తుంటే ఆయన గురించే. ఒకవేళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాదు పలానా సుబ్బారావు అయితే ఆ సుబ్బారావు గురించే. ఎవరైతే మాఫియాని రన్ చేస్తున్నారో దాదాపు లక్షల కోట్ల రూపాయల అవినీతి అక్కడ జరుగుతూ ఉందో వాళ్ళ గురించే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన గురించే కాదు కిరణ్, ఆయన గురించి అంటే మాట్లాడలేనట్టుగా చెప్తారు. వస్తుంది సార్, అన్ని బయటకు డైరెక్ట్ గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు చూస్తున్నావని తెలుసు, క్లిప్పింగ్ కట్ చేయి, మీ నాయకుడికి పంపించుకో, నిన్ను బట్టలు ఇప్పి రోడ్డు మీద నిలబెడతాను, నీ ఎంపైర్ మొత్తం కూలగొడతాను, నువ్వు డబ్బు మదంతో కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు అని డైరెక్ట్ గా మాట్లాడితే ఇంకా ఆయన గురించి అంటే కాకినాడ పెన్షనర్స్ ప్యారడైజ్ అని అనేవాళ్ళు సార్. అంటే రిటైర్ అయిన వాళ్ళంతా అక్కడికి వచ్చి సెటిల్ అయ్యేవాళ్ళని. కానీ కాకినాడని ఎట్లా తయారు చేశారంటే సార్, మురికి కోపంగా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళ మీద దాడులు చేసి, వాళ్ళ భూములు కబ్జా చేసి, ఎవ్వరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టి, పోర్టుని ఇష్టారీతిని వాడుకుని, పోర్టుని అడ్డం పెట్టుకుని 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకుని వాళ్ళు కాకినాడని నాశనం చేశారు. అవన్నీ బయట తీయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ దందా చేశాడనేది వాస్తవం. వాస్తవం అని మాటలు కాదు కదా, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయా? అన్ని ఉన్నాయి, అన్ని బయటకు. మరి ఎందుకు పెట్టట్లేదు? మొన్నటిదాకా ఎవరు బయటకు రాలేదు. ఎందుకంటే అతను ఒక డిఫాక్టో సీఎం లాగా వ్యవహరించాడు. డిఫాక్టో సీఎం లాగా అంటే ఉభయ గోదావరి జిల్లాలకి నేనే ముఖ్యమంత్రిని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు.
ఉభయ గోదావరి జిల్లాలకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించి అక్కడ 2 జిల్లాలని నాశనం చేసి పెట్టాడు అతను. ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులందరూ బయటకు వస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయనకి వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటా ఉన్నారు. 6 నెలల నుంచి పోర్ట్లోకి వెళ్ళలేకపోతా ఉన్నామంటే అతను ఎంత డీప్గా పెనట్రేట్ అయ్యాడో చూడండి సార్. మనం నిన్న ఎలా వెళ్ళారు? 6 నెలల నుంచి వెళ్ళకపోయారు, నిన్న ఎలా వెళ్ళారు? బలవంతంగా వెళ్ళారు. చెప్పారు కదా నిన్న పవన్ కళ్యాణ్ గారు, పోలీసులకి చెప్పాను నేను, మీరు వచ్చినా రాకపోయినా నేను కారు వేసుకుని వెళ్ళిపోతా. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతే ఎవరు ఆపలేరు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆయన వెళ్ళదలుచుకుంటే జ్యూరిడిక్షన్స్ వేరు కదా, ఎవరు విధులు వాళ్ళు నిర్వహించాలి. ఎవరు నిర్వహించట్లేదు కదా సార్. అంటే పోర్టులోకి వెళ్ళాలని నిర్వహిస్తే ఎవరి విధులు వాళ్ళు నిర్వహిస్తే, నిన్నగాక మొన్న కలెక్టర్ గారు ఎలా పట్టుకున్నారు అంత బియ్యాన్ని? 6,650 పైచీలకు, ఐ మీన్ సబ్జెక్ట్ టు కరెక్షన్, అన్ని మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎట్లా పట్టుకున్నారు? అందరూ సక్రమంగా చేసేస్తుంటే ఎస్పీ సెలవులో ఎందుకు వెళ్తారు సార్? ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన వస్తుంటే ఎస్పీ గారు సెలవులో ఎలా వెళ్తారు సార్? ఎవరు రావద్దు అంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారికి? ఎందుకు మెసేజ్లు పాస్ చేస్తున్నారు? ఎవరు చేశారు చెప్పాలి. ఆయన అన్ని బయటకు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎవరు మెసేజ్లు పెడుతున్నారు, మీరు రావద్దు, ఉపాధి కోల్పోతుందని ఎందుకు చెప్తా ఉన్నారు. 10,000 మందికి ఉపాధి అంటే వాళ్ళందరినీ డ్రగ్స్ సప్లై చేయమని చెప్పారా సార్? అందులో డ్రగ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారా? తెలియదు కదా సార్. అదే మా ఆవేదన. ఇప్పుడు ఎవడో బోట్లో 10 మంది వచ్చారనుకోండి గన్నులు పట్టుకుని, ఆ 16 మంది ఏం ఆపుతారు సార్ వాళ్ళని? ఆ గన్నులు పట్టుకుని, ఆ వెపన్స్ పట్టుకుని కాకినాడ నడి రోడ్లోకి వచ్చేసి మనం బాంబేలో జరిగినట్టు కాల్ చేస్తే ఆపడానికి కూడా వ్యవస్థ లేదు సార్. మరి ఏం చేయాలని ఇప్పుడు? అది మొత్తం ప్రక్షాళన చేయాలి సార్. ప్రక్షాళన అంటే చేయాలి, మొత్తం ప్రక్షాళన చేయాలి. ఆఫీసర్స్ని మార్చాల్సిన పరిస్థితి ఉంటే మార్చాల్సి ఉంటుంది. కోస్ట్ గార్డు పెట్టాలి, అక్కడ పోర్ట్ని ప్రక్షాళన చేయాలి. దాదాపు 41% షేరు ఆరోబిందో వాళ్ళు తీసేసుకున్నారు బలవంతంగా. అంతకు ముందున్న యాజమాన్యం దగ్గర నుంచి, కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి మెజారిటీ షేర్ వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళకి ఏం సంబంధం సార్ అరోబిందో వాళ్ళకి పోర్ట్లకి? అక్కడున్న జిఎంఆర్ ఎస్సీజెడ్ ఉంది సార్, ఎస్సీజెడ్ జిఎంఆర్ అండర్లో ఉంటుంది. దాన్ని కూడా బలవంతం చేసేసి వీళ్ళు తీసేసుకున్నారు. 11,000 ఎకరాల ఎస్సీజెడ్. 20 సంవత్సరాలు అయింది ఎస్సీజెడ్ స్టార్ట్ అయ్యి. ఈ రోజుకి 100 ఎకరాల్లో కూడా కంపెనీలు లేవు అక్కడ. 11,000 ఎకరాల భూమిని మరి ఇప్పుడు అవన్నీ వెనక్కి తీసుకుంటున్నారా? తీసుకోవటం కాదు సార్, తీసుకోవడం వాళ్ళ దగ్గర నుంచి జరగచ్చు. వాళ్ళు చేసిన కుట్ర ఏంటి? వాళ్ళు బలవంతం పెట్టి తీసుకున్నారా, పేకమే కత్తి పెట్టి రాపించుకున్నారా? ఇప్పుడు జిఎంఆర్ అంటే చాలా పెద్ద సంస్థ కదా సార్, వాళ్ళనే బెదిరించి వాళ్ళు లాగేసుకున్నారంటే ఎస్సీజెడ్ని, సీపోర్ట్స్, కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ని వీళ్ళు బెదిరించి వీళ్ళ వైపు వాటా రాపిచ్చేసుకున్నారంటే ఎంత పెద్ద మాఫియా ఉండాలి సార్ ఇందులో. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా సవాల్ విసురుతున్నారు. ఎవరికన్నా దమ్ముండిలా ఉంటే నా జోలికి రమ్మనండి, లేకపోతే సార్ ఆయన జోలికి వెళ్ళాల్సిన అవసరం ఎవరికి లేదు సార్. ఎక్కడైతే అక్కడ కుళ్ళిపోయిన వ్యవస్థను క్లియర్ చేస్తే ఇలాంటి పురుగులన్నీ చచ్చిపోతాయి. ఆ కుళ్ళుని తీసేయాలి ఫస్ట్. ఎన్నో ఏళ్ల పెట్టి నేను సక్రమంగా బిజినెస్ చేస్తాను, అదే చెప్తా ఉన్నా. కావాలని చెప్పి నా మీద బురద చల్లుతున్నారు. బురద చల్లాల్సిన అవసరం ఎవరికి లేదు సార్. అతను చేసిన దందాలన్నీ నేను స్వయంగా చూశాను కదా. ఏం చేశారు తెలుసు. అక్కడ రా అండ్ ఆర్డర్ ఎలా ప్రాబ్లం క్రియేట్ చేశాడో. నిన్నగాక మొన్న కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అక్రమంగా కడుతున్న ఒక బిల్డింగ్ ని మున్సిపల్ అధికారులు కూలుస్తుంటే ఇతను వెళ్ళిపోయాడు ఆపడానికి, వాళ్ళ మీదకి రౌడీజం చేయడానికి. పోలీసులు ఆయన ఎలా లాక్కొచ్చారో చూశారు కదా. 2 చేతుల్లో సంకలో చేతులు పెట్టుకుని లాక్కొచ్చారు. సో అతనేమి పెద్ద రౌడీ కాదు, గుండా కాదు. అతనేమి ఒక 1 చేత్తో 100 మందిని కొట్టేలేడు. కాకపోతే వ్యవస్థలని మేనేజ్ చేసి, అతని అనుచరులని ఆ దందాలు పెంచేసి, మాఫియాని పెంచేసి ఒక నియంతలాగా తయారయ్యాడు సార్. అదే నిజం అనుకుంటే 2 సార్లు ఆయన ఎందుకు గెలిపిస్తారు కాకినాడ ప్రజలు? ఈసారి ఓడిచ్చారు కాదు, 2 సార్లు గెలిపించారు కదా. గెలిపించవచ్చు. ఆయన అదే పాయింట్ ఆయన రైస్ చేస్తున్నాడు. నేను నిజంగా కూనీకోరునో, రౌడీనో, లేకపోతే ఇంకొకరినో అవినీతి పరుణ్ణైతే కాకినాడ ప్రజలు 2 సార్లు నన్ను ఎందుకు గెలిపిస్తారు అని. సార్ రకరకాల కారణాలు ఉంటాయి ఒక మనిషి గెలవటానికి. కానీ ఈసారి ఓడిపోయిన తర్వాత అతను మళ్ళీ గెలవలేడు కాకినాడలో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే చెప్పారు. గెలుస్తాను. ఎక్కడో ఉండి కాకినాడ అంచనా వేయట్లేదు సార్. నేను కాకినాడ ఎలక్షన్ లో పనిచేశాను, కాకినాడ సిటీలో సీఎం స్థాయి వ్యక్తి అంచనా వేయలేరని అనుకున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. వైనాట్ 175 అంటే సార్ ఇప్పుడు చెడ్డ వాళ్ళకి మంచిగా ఉండొచ్చు కొంతకాలం, కానీ వాళ్ళ నిజస్వరూపాలు బయటకు వచ్చిన రోజు వాళ్ళని ఎవరో కాపాడలేడు. దేవుడు కూడా వాళ్ళని 100 తప్పులు చేసేదాకా కాశాడు. 100వ తప్పుకి ప్రక్షాళన చేశాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మంచి వ్యక్తి అనే ఒక ముసుగులో అతను రాజకీయం చేసి ఉండొచ్చు, ప్రజలు ఆ రోజు నమ్ముండొచ్చు అతన్ని. కానీ అతని నిజస్వరూపం బయటకు వచ్చి ప్రజలు ఎప్పుడైతే ఇబ్బంది పడటం మొదలుపెట్టారో
ఆ రోజున ప్రజలు నిర్ణయించుకున్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కరెక్ట్ కాదు, అతన్ని ఓడించాల్సింది. ఓకే, రైస్కి సంబంధించి ఢిల్లీ స్థాయిలో చాలా జరిగినవి, చాలా చేతులు మారినవి అని వస్తున్న టాక్ నమ్మదగిందేనా ఇది ప్రచారం సార్? అన్ని బయటకు వస్తాయి విచారణ కాదు, దాని మీద ఏమైనా అనుమానాలు ఉండే ఛాన్స్ ఉంది? విచారణలో అన్ని బయటకు వస్తాయి, ఎంత పెద్ద తలకాయలు ఉన్నా వస్తాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు కూడా అవే. అదే చెప్తున్నాను నేను, పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు బేస్ చేసుకునే చెప్తున్నా. అది ఎంత పెద్దవాళ్ళు అయినా సరే బయటకు వస్తాయి, ఎంత చేతులు మారినా ఎంత తిన్నా అంత కక్కిస్తారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భేటీ చాలా అంశాలు వచ్చినాయి, రైస్ మీదే ఫోకస్ అని. ఎందుకంటే అక్కడ వనబాడి కొండబాబును కూడా మొన్న ఆయన మందలించినట్లుగా మాట్లాడు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. గతంలో చూస్తే అక్కడ లోకల్ ఎంపీ మీద కొండబాబు గారు మనుషులే రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి. టీడీపీ జనసేనకి కాకినాడలో పట్టలేదా సార్? అట్లా ఏమి ఉండదు సార్, పట్టం పడకపోవటం ఏముండదు. చిన్న చిన్న ఇప్పుడు రెండు పార్టీలు రెండు ఎదగాలనే అనుకుంటారు, అక్కడక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. కార్యకర్తల మధ్యలో ఎక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా, ఎలక్షన్ ముందు కూడా ఇలా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చాయి. వచ్చినప్పుడు చాలామంది దాన్ని పెంచాలని చూశారు ఆ ఇష్యూస్ని. కానీ మా ఇద్దరు నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా చాలా సమయస్ఫూర్తితో చాలా పేషెన్స్గా వాళ్ళు ఆ ఇష్యూస్ అన్నిటినీ క్లియర్ చేశారు. సో రెండు పెద్ద పార్టీలు కాబట్టి, మేము ఎమర్జ్ అవుతున్న పార్టీ కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులు ఉంటే క్లియర్ చేసుకుంటారు. అంటే చిన్న చిన్న ఇబ్బందులు కాదు, ఇది చిలికి గాలివానగా మారుతున్నది చాలా. ఏం లేదు సార్, అంటే 6 నెలల్లోనే ఈ పరిస్థితి అని. ఏం లేదు. ఉదయ్ శ్రీనివాస్ గారిని ఏమన్నా టార్గెట్ చేశారు అక్కడ? సార్ ఎవరు టార్గెట్ చేయరు సార్. ఇప్పుడు చిన్న స్థాయిలో కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు బహిరంగంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. సో మేము ప్రతిదీ అందరినీ కుక్కర్లో పెట్టినట్టు మీరు మాట్లాడొద్దు, మీరు ఏం చేయొద్దు అంటే ఒకేసారి అది ఒక పెద్ద బాంబులాగా పేలిద్ది. సో ఎక్కడికక్కడ ఆ ఫ్రస్ట్రేషన్స్ వెంటౌట్ అవుతా ఉంటే మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అంటే రోడ్డుకి ధర్నాలు చేసి స్థాయి వచ్చింది అంటే అది పక్కదానికి సార్ ఒక ఫ్యామిలీలోనే నలుగురు ఉండే ఫ్యామిలీలోనే భేదాభిప్రాయాలు ఉంటాయి. అలా అని చెప్పి మనం రెగ్యులర్ గా ఏ గొడవల్లో అన్నా మనం అలాగే ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం ఒకే రక్తం. సార్ అది దేనికైనా వర్తిస్తుంది సార్. అలా కాదు, రాజకీయాల్లో దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ముందుకెళ్లే ఛాన్స్. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునేది వైసీపీ వాళ్ళు. అదే సార్ నేను చెప్పేది, అడ్వాంటేజ్ గా తీసుకుని అమ్మో ఏదో జరిగిపోతుంది అక్కడ, ఏదో అయిపోయింది కూటమి నాయకుల మధ్యలో అంటే ఏం గాల. పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా ఉన్నారు. వాళ్ళిద్దరు క్లారిటీగా ఉన్నప్పుడు కింద చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ మీకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. అక్కడ చూడండి ఎంత నిరాశ నిస్పృహంలో ఆయన ఉన్నారు. సార్ నిరాశ నిస్పృహ ఎలా అనుకుంటున్నారు మీరు? బోర్డు చూసారు ఎలా ఊగుతుందో, అలలో. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో ఒక తెలియని ఆవేదన కనిపించింది. నైరాశ్యం కూడా ఎందుకు అనుకుంటా ఉన్నానంటే, ఫ్రస్ట్రేషన్ ఎందుకు అనుకుంటా ఉన్నానంటే సార్ కూడా చెప్పారు, చాలా సేపటి వరకు ఆ షిప్ చుట్టే తిప్పుతున్నారు కానీ ఆయన్ని షిప్లోకి వెళ్ళటానికి ఒప్పుకోవట్లేదు అధికారులు. ఇప్పుడు అంత దూరం వెళ్ళిన తర్వాత అంత ప్రయాసపడి అక్కడ ఏదో లోపల తప్పు జరిగింది, కలెక్టర్ గారు ఆల్రెడీ కనిపెట్టారు, అందరూ వెళ్తున్నారు షిప్లోకి, మీరు వెళ్ళటానికి కుదరదు అంటున్నారు. ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది విహారయాత్రకు కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు అక్కడ తప్పు జరిగింది, మేము కూటమి ప్రజలకి హామీ ఇచ్చాం, కాకినాడ ప్రజలకు ఇచ్చాం, గోదావరి జిల్లాలకు ఇచ్చాం, రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా అక్కడికి లోపలికి పంపించకుండా వాళ్ళు ఆపుతున్నారనే నిస్సహాయత అది. అంటే అక్కడ మెరైన్ కోస్టల్ గార్డ్ వీళ్ళకి సంబంధించి వారి జ్యూరిడిక్షన్లో ఉంటుంది సి అన్నది. మనం ఏదో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వెళ్ళే పరిస్థితి కాదు. ఆ రకంగా పర్మిషన్లు అవి లేకుండా ఎలా పడితే అలా వెళితే అది లేనిపోని ఇష్యూస్ వస్తాయి. మెరైన్ కోస్ట్ గార్డు పట్టుకోకుండా ఏం చేస్తున్నారు సార్? బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. అది అక్రమం కాదు ఎవరికి తెలుసు, అది బ్యాంక్ రైస్ అక్రమమే సార్. బ్యాంక్ షూరిటీతో ఇడిపించారని చెప్తున్నారు కదా. టీడీఎస్ రైస్ ని ఆపిన తర్వాత మన కోర్టు కొన్ని చట్టాలు ఉన్నాయి, కొంతకాలం తర్వాత వాటిని ఉంచకూడదు, ఎందుకంటే అవి పాడైపోతాయి కాబట్టి. ఇప్పుడు కూరగాయలు కానీ బియ్యం కానీ దాన్ని ఎక్కువ అదే అంటున్నారు కదా వాళ్ళు. మీరు రెండు కలుపుతున్నారు సార్, నేను క్లియర్ గా చెప్తాను మీకు. పవన్ కళ్యాణ్ గారిని అక్కడికి వెళ్లకుండా ఆపారు, అది పట్టుకోవాల్సిన డ్యూటీ ఎవరిది? కోస్ట్ గార్డో లేకపోతే మెరైన్ పోలీసో వాళ్ళు పట్టుకోవాలి. వాళ్ళు పట్టుకోవట్లా, వాళ్ళు పట్టుకోకుండా ఒక పెద్ద మాఫియాకి వాళ్ళు అక్కడ ఊతం ఇస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళని. 5 సంవత్సరాలుగా చెప్తున్నారు కదా, లాస్ట్ 3 years లోనే 1,00,000 పైచీలకు మెట్రిక్ టన్నులు కాదు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి చేశారు. అంటే వైజాగ్ పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్ 1 లక్ష అంటే లేదా 30 లక్షల మెట్రిక్ టన్నులు అంటున్నారు. ఓకే పోనీ 30 లక్షలే అనుకోండి. వైజాగ్ పోర్ట్ అంత చేయట్లా, కృష్ణపట్నం పోర్ట్ అంత చేయట్లా, వీళ్ళు ఇక్కడి నుంచి ఎలా చేయగలిగారు సార్ అంతా? ఇప్పుడు మెరైన్ పోలీసు కోస్ట్ గార్డు వాళ్ళు పట్టుకోవాలి కదా,
వాళ్ళు పట్టుకోలేదు కాబట్టే. అదంతా ఇది పేదలకు ఇచ్చే రైసు మొత్తం అంతా అని కాదు, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ సార్ ఒకటి చేయడానికి. సార్, బియ్యం ఎక్స్పోర్ట్ చేయడానికి అక్కడ అనుమతి ఉంది, ఇల్లీగల్ గా చేయడానికి లేదు. పీడిఎస్ రైస్ ని ఇల్లీగల్ గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అసలు పీడిఎస్ రైస్ ఎవరికి అసలు ఇస్తారు సార్? పీడిఎస్ రైసే మొత్తం చేస్తున్నారన్నది కాదు, అందులో ఇది సార్, అందులో కలుస్తున్నదేమో 2 కేజీలు దొరికినా అక్రమమే అది. ఖచ్చితంగా అక్రమే. ఇప్పుడు పీడిఎస్ రైస్ ఎవరికి ఇస్తారు సార్? వైట్ కార్డు ఉన్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిపి మీకు మనిషికి ఇన్ని కేజీలు అని ఇస్తారు. అది కేవలం వాళ్ళకి ఇది ఎలా వెళ్ళాలో ఆ ప్రాసెస్ లో జరగలేదు, ఏదో ఆవేశంగా జరిగినట్లుగా అనిపిస్తున్నది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సార్, అక్కడ ఆల్రెడీ జరగాల్సిన ప్రాసెస్ జరుగుంటే మాకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నోటీసులో ఉంది. ఈయన ఎవరితోటన్నా మాట్లాడవచ్చు, ఒకసారి మాట్లాడితే వాళ్ళే యాక్షన్ తీసుకుంటారేమో కదా. అదే సార్ చెప్తా ఉంది. ఇప్పుడు రోడ్డు మీద మర్డర్ జరుగుతుంది సార్, ఎవడో పొడుస్తున్నాడు, పోలీసులు పట్టించుకోవాలి, పోలీసులు చాపాలని చెప్పి వేరు కదా. అలా కాదు సార్, స్పాట్ లో తీసుకుంటే డిసిషన్ అది. నేను అదే దానికి మీరు రైస్ అదే చెప్తా ఉన్నాను సార్. అక్కడ జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన సత్యం, ఎవరూ పట్టించుకోవట్లేదు, ఏ అధికారి వెళ్ళట్లేదు, అధికారులందరూ ఒక సిండికేట్ లాగా తయారయ్యారు. అక్కడ ఆ మాఫియా పెద్ద మాఫియా సార్, అది చిన్న మాఫియా కాదు, అది డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని అక్కడికి వెళ్ళనివ్వట్లేదు అంటే చూడండి, మీరు ఆలోచించండి. సో ఇంత వేల కోట్ల మాఫియాను, ఇంత మాఫియాలో పవన్ కళ్యాణ్ గారు తల దూర్చారు అంటే ఆయనకు కూడా థ్రెట్ ఉందని చెప్పి వస్తున్న వార్త. ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు దేనికైనా తెగిస్తారు సార్, దేనికైనా తెగిస్తారు. పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది. ఈ మాఫియా మీద కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ సార్. ఆయన మొన్న చెప్పింది అదే, సెంట్రల్ గవర్నమెంట్కి నేను లెటర్ రాస్తాను, హోమ్ మినిస్టర్కి లెటర్ రాస్తాను, వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి ఇక్కడ. అది నాట్ జస్ట్ బియ్యం సార్, అది సెక్యూరిటీ థ్రెట్. ఆయనకు ఒక్కళ్ళకే కాదు సెక్యూరిటీ థ్రెట్, మన యావత్ కంట్రీకి సెక్యూరిటీ థ్రెట్. ఒక ఆర్డీఎక్స్ వస్తే ఎవడాపుతాడు సార్? చిన్నగా బోట్లు వేసుకుని దిగుతారు సార్, ఏం చేస్తారు? అసలు ఆపే వ్యవస్థ ఏది సార్? అసలు మెరైన్ పోలీసింగ్ వేసి సార్, కోస్ట్ గార్డ్ వేసి సార్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, మీరు ఎందుకు వెళ్ళారని చెప్తా ఉన్నారు. అసలు ఉండాల్సినవి అయ్యి అక్కడ 16 మంది సెక్యూరిటీ స్టాఫా మీకు పోర్ట్ మొత్తానికి? ఏంటి సార్ పోర్ట్ అంటే ఏంటి? ఎంత వల్నరబుల్గా ఉంది సార్ అది. మరి ఏంటి ఇది ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల? అదే సార్ చెప్పేది, ఇప్పుడు ఏదో ఒక చోట స్టార్ట్ అవ్వాలి సార్. అది పవన్ కళ్యాణ్ గారు అధికారులు చేస్తారని వెయిట్ చేశారు, వాళ్ళు చేయట్లేదు. ఆ మాఫియా చాలా డీప్గా పెనట్రేట్ అయిపోయింది. దాన్ని లాగాలంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి లాంటి వ్యక్తి మాట్లాడితే అది ఈ రోజున నేషనల్ వైడ్ ఇష్యూ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ అలర్ట్ అవుతుంది, పోర్టుకు సంబంధించిన అధికారులందరూ దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెడతారు. ఏదైతే పీడిఎస్ రైస్ అక్రమంగా తరలిస్తా ఉన్నారో, పీడిఎస్ రైస్ అని మనకు కనబడతా ఉంది, అక్రమంగా ఇంకేం వస్తున్నాయో మనకేం తెలుసు సార్? వెపన్స్ వస్తున్నాయో, ఆర్డీఎక్స్ వస్తుందో, గంజాయి వస్తుందో. అంత డేంజర్ ప్లేస్ లోకి ఆయన వెళ్ళడం అన్నది రిస్క్ కదా? రిస్కే సార్, 100% రిస్క్. కానీ ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఆయన వెళ్ళారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఆయన, మీరు ఇందాక అన్నారు కొండబాబు గారిని ఏదో అన్నారని, కొండబాబు గారిని ఏం అనలేదు సార్. కొండబాబు గారికి ఆయన గుర్తు చేశారు, మనం ఏదైతే మాట ఇచ్చామో ప్రజలకి దాన్ని మనం నిరూపించుకోవాలి కదా, మీరున్నారు ఇక్కడ, అధికారులను మీరు ప్రెషర్ చేయాలి ఇది జరుగుతున్నట్టు అని ఆయన సున్నితంగా చెప్పారు తప్ప ఆయన ఏం అనలేదు. అది కూడా పెద్ద ఇష్యూ చేశారు కదా. వాటెవర్ సార్, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇష్యూ చేస్తారు దాన్ని. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కదా, మత్స్యకారులు వాళ్ళు కూడా ఏదో ఇష్యూ చేశారు. భర్త కొట్టినందుకు కాదు, తోడుకోళ్ళు తెప్పినందుకు అని సామెత ఉంటుంది సార్ తెలుగులో. కొండబాబు గారు బాగానే ఉన్నారు, ఆయన తర్వాత ప్రెస్ లో మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉన్నారు, మాకు అండర్స్టాండింగ్ బాగానే ఉంది. వైసీపీ వాళ్ళు ఎందుకో వాళ్ళు వీళ్ళందరూ బాగా క్లోజ్ అట్ కదా అక్కడ, ద్వారంపూడి గారు, కొండబాబు గారు వీళ్ళందరూ కూడా సార్. మేబీ అందరూ స్థానికులే కాబట్టి, అక్కడ కాకినాడలో పుట్టి పెరిగిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి మేబీ ఉండొచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ సెక్యూరిటీ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్, భద్రతకి ఈ ప్రమాదం వచ్చినప్పుడు ఎవరిని ఉపేక్షించాలి? పవన్ కళ్యాణ్ గారు భద్రతకు ప్రమాణం అంటే మీ సైనికులకి మామూలుగానే ఉండదు జనరల్గా. ఇంకా ఆయన అంటే భక్తులు కదా, మీరు సైనికులు అనకూడదేమో, భక్తులు అన్నారేమో. పవన్ కళ్యాణ్ గారు భక్తులు మీరు అందరూ. సో అలాంటి సిచ్యువేషన్ వస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎలా అనిపిస్తుంది మీకు సార్? కొంచెం ఆందోళనగానే ఉంటుంది సార్. ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో హోప్స్ పెట్టుకుని, ఆయన అయితేనే సొసైటీని మార్చగలరు, సిస్టమ్ బాగుంటుందని చెప్పి మేము ఎప్పుడో నమ్మాం, ఆయన పార్టీ పెట్టినప్పుడే మేము నమ్మాం. సో ఈ రోజున ఆయన్ని ఇంకొక 25 సంవత్సరాలు చూసుకోవాలన్న కోరిక మా అందరికీ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మీద ఏగవాలన్నా కూడా మేము ఎవరూ ఒప్పుకునే పరిస్థితి లేదు. కానీ ఆయన కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని, ఆయన సెక్యూరిటీకి సంబంధించి ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన్ని ఒక స్టేట్ లీడర్గా చూడలేదు సార్. ఈ రోజున దేశవ్యాప్తంగా అందరూ కళ్ళు ఆయన మీద ఉన్నాయి. ఆయన తీసుకునే క్యారెక్టర్ కాదు కదా, నాకేమవుతుందని టైప్ కట్ట ముందుతాను కదా. ఇప్పుడు కొన్ని బలవంతంగా అయినా ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే మోదీ గారు ఎంటర్ అవ్వాలా?
మోదీ గారికి కూడా అమిత్ చాలా షా గారు ఎంటర్ అవ్వాలి. మోదీ గారికి కూడా చాలా ఇష్టమైన వ్యక్తి సార్ పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళిద్దరి మధ్య ర్యాపో కానీ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కానీ చూసే వాళ్ళకి కళ్ళు కుట్టేస్తూ ఉంటాయి. సో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని చాలా ఆదరిస్తూ ఉన్నారు, మెచ్చుకుంటా ఉన్నారు. నేను మొన్న ఢిల్లీలో కూడా చూశారు మీరు. ఆయన ఏదో అడిగితే మీరు దీనికోసం మీరు రావాలా, మీరు ఒక మెసేజ్ చేస్తేనో లేకపోతే ఒక లెటర్ పంపిస్తేనో అయిపోయేది కదా అని చెప్పిన కేంద్ర మంత్రులను కూడా మనం చూసాం. సో ఈ రోజున దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ సపరేట్ ఇమేజ్ ఉంది. ఆయన అందరూ ఒక లీడర్గా చూస్తున్నారు. సో అటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఏంటి రోజుకొక వివాదంలో అనుకోకుండా ఈయన అడుగు పెడుతున్నారా? ఎందుకంటే సనాతన ధర్మం అన్నారు, అదొక పెద్ద సంచలనం రేగింది. ఇప్పుడు రైస్ అంటున్నారు, ఇదొక సంచలనం. రేపు ఇంకోటి ఏమొస్తుందో తెలియదు. మొన్న ఎప్పుడు అనిత గారిని ఏదో అనేసారని చెప్పి అది పెద్ద ఇష్యూ అయింది. సార్ గోడ మీద పిల్లుల్లాగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు సార్ ఎవరికి. నా కంట్రీ, నా స్టేటు, నా ప్రజలు అనుకున్నప్పుడల్లా ప్రతి దాని మీద స్పందించాల్సి వస్తుంది. సో ఆ స్పందించినప్పుడు ఏంటంటే ఒక ధర్మానికి ఇబ్బంది కలిగినప్పుడు అందరూ మాట్లాడాలి. ఏ ఒక్క ధర్మానికో ఇబ్బంది కలిగినప్పుడు అందరూ మాట్లాడి, కొన్ని ధర్మాలకు ఇబ్బంది కలిగినప్పుడు మాట్లాడొద్దు మేమని ఒక సూడో సెక్యులర్ టైప్లో ఉండే వాళ్ళందరికీ చురకలు అంటించారు. ఖచ్చితంగా ఆయన ఏదైతే బలంగా నమ్ముతారో దాన్ని ఆయన బలంగా మాట్లాడతారు. కానీ ఈరోజు అర్థం కాకపోవచ్చు కొంతమంది మేధావులకి. కానీ డౌన్ ద లైన్ ఆయన ఎందుకు అన్నారనే మాట ఫ్యూచర్లో అర్థమవుతుంది అందరికీ. పవన్ కళ్యాణ్ గారిని మేము 10 ఏళ్ల క్రితం నమ్మాం. కానీ ప్రజలు ఆయన్ని బలంగా నమ్మి ఆ మ్యాండేట్ ఇవ్వడానికి 2024 దాకా సమయం పట్టింది. కానీ ఇచ్చినప్పుడు ఎలాంటి మ్యాండేట్ ఇచ్చారు సార్? బలమైన మ్యాండేట్ ఇచ్చారు. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో వస్తుందా లేదా అనే మ్యాండేట్ ఇచ్చారు. అట్లా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, ఆయన చాలా ఫ్యూచరిస్టిక్గా మాట్లాడతారు. మనం ఈ రోజు గురించి ఆలోచిస్తాం, నాయకుడు అనేవాడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు. ఓకే, చాలా మంది ఇప్పుడు మాట్లాడేది ఆయన డైరెక్ట్గా విమర్శిస్తుంది. తనా పరా భేదం ఉండకూడదు, ముక్కు సూటిగా పోయే పవన్ కళ్యాణ్ గారికి అని. అనిత గారిని ఆ రోజు బహిరంగంగానే అవసరమైతే నేనే తీసుకుంటాను, నేనే రంగంలో దిగుతాను. మరి ఈరోజు పౌర సరఫరాల విషయానికి వచ్చేసరికల్లా అదే మాట అనాలి కదా, ఎందుకు అనలేదు అని చెప్పి అది ఒకటి ఆయన మీద కామెంట్స్ వస్తున్నాయి. సార్ అనిత గారిని ఏమనలేదు సార్, పవన్ కళ్యాణ్ గారు ఏమనలేదు. లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనం 2019 నుంచి 24 వరకు విచ్చలవిడిగా రెచ్చిపోయారు వాళ్ళంతా కూడా, ఇంకా రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో ఏదైతే పోస్టులు ఉన్నాయో అది కూడా ఎప్పుడు చెప్పారంటే, ఒక మీటింగ్లో ఆయన్ని ఒక మహిళ ప్రశ్న అడిగారు. ఏంటి సార్ ఇంకా ఆ రోజున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, బూతులు తిట్టారు, అందరినీ మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు, ఇప్పుడు కూడా ఇంకా పెడతా ఉన్నారంటే అప్పుడు ఆయన ఉద్వేగానికి లోనయ్యి ఆయన లోపల ఉన్న బాధను చెప్పారు. అంటే ఇంకా కూడా వాళ్ళని మనం చేయలేకపోతున్నాము, లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉంటుందని చెప్పి మనం ప్రజలకు మాటిచ్చాము, ఆ శాఖ కనుక నా దగ్గర ఉంటే ఇంకా నేను ఎఫెక్టివ్గా పనిచేసేవాడిని అని చెప్పి అనిత గారికి ఆయన సూచన చేశారు. ఇలా చేయాలమ్మా, ఇలా ఇలా ప్రజలు దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు, మేము మీకు ఎందుకోసం అయితే అధికారం ఇచ్చామో మీరు అది చేయట్లేదు మీరు అని ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పి ఆయన ఆ రోజున చెప్పడం జరిగింది. తదనంతరం ఏం జరిగిందో మీరు చూశారు కదా, మొత్తం వ్యవస్థలన్నీ కదిలిని. ఇక్కడ అనిత గారు తప్పని కూడా మనం చెప్పుకోకూడదండి. పోలీస్ వ్యవస్థలో కొంతమంది అట్లా తయారయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా తయారు చేశాడు వాళ్ళని. పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం పనిచేయాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసేలాగా కొంతమందిని తయారు చేసుకున్నాడు అతను. వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున పౌర సరఫరాల విషయానికి వస్తే మా శాఖే కదా, పవన్ కళ్యాణ్ గారు అందుకే కదా సీరియస్ అయింది. ఆ శాఖ మా దగ్గరే ఉంది కదా, జనసేన పార్టీ ఆ శాఖను తీసుకుని అవసరం అయితే నేను ఈ శాఖను తీసుకుంటాను, ఇందులో ఏంటో నేను చూపిస్తాను చెప్తున్నాను సార్. ఆ మాట అంటే మీరు సాటిస్ఫై అవుతారు అనుకుంటే కాదు, కామెంట్లు చేసేవాడు ఏముంది సార్, వాడు ఊరికే కామెంట్ చేస్తాడు గట్టు మీద కూర్చుని. ఆ రోజు అక్కడ జరుగుతున్నది ఏంటి, నువ్వు ఎందుకు వెళ్ళావని అంటాడు ఒకడు. ఇప్పుడు అది కోస్టల్ గార్డు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి, నువ్వు ఎందుకు వెళ్ళావు అంటాడు. రేపు పొద్దున పౌర సరఫరాల గురించి మాట్లాడితే ఆ శాఖ మీది కాదుగా, మీరు తీసుకోవచ్చు కదా అంటారు. మాట్లాడే నాలుగుకి ఏముంది సార్. ఇప్పుడు మేము తీసుకున్న శాఖ అనేది పక్కన పెడితే దాని మీద ప్రక్షాళన జరగాలని చెప్తున్నది ఎవరు? లా అండ్ ఆర్డర్ ప్రక్షాళన జరగాలన్నారు, హోమ్ అఫైర్స్ ప్రక్షాళన జరగాలన్నారు, పౌర సరఫరాల శాఖ కూడా ప్రక్షాళన జరగాలన్నారు. మీరు ఆ ఇంటెన్సిటీ ఎందుకు చూడరు? ఈ రోజున పౌర సరఫరాల శాఖ మీద పవన్ కళ్యాణ్ గారు అంత ఇంటెన్సిటీగా మాట్లాడారు కాబట్టే పందికొక్కులన్నీ బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వైసీపీ తరపు నుంచి వాళ్ళకి ఎందుకు సార్ నొప్పి ఉండాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యవస్థని క్లీన్ చేస్తున్నారు, మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. టీడీపీ జనసేన మధ్య ఫెయిర్గా మాట్లాడుకోవాలంటే బాగానే ఉందా? 100% బాగుంది సార్. మాటల్లోనా అన్నీ బాగున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు బాగోవచ్చు, వాళ్ళిద్దరు గ్రౌండ్ లెవెల్లో కూడా ఇబ్బంది ఏం లేదు సార్. నామినేటెడ్ పదవుల అవసరం ఏంటి? చాలా మందికి నిరాశ కలిగించారు. 10 సంవత్సరాలు జెండా మోసేవాళ్ళు సార్. రాజకీయాల్లో ఓపిక ఉండాలి సార్, పేషెన్స్ ఉండాలి, టైం రావాలి. ప్రతి ఒక్కళ్ళకి చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి సార్. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు
ఎప్పుడు ఏం చేయాలనేది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పుంజుకుంటున్నారట. ఎందుకు సార్? తాడోపేడో తేలుస్తారట, మీ అవినీతినంతా ఎండగడతారట. విజయవాడ వన్ టౌన్ లో పరదాలు కొంటున్నారంట సార్. పథకాల పరదాలు క్లాతులు కుట్టిస్తున్నారంట గుడ్లు. ఎందుకు? పరదాలు కట్టడానికి. ఆయన రోడ్డు మీద వస్తున్నాడు అంటున్నారు కదా, ఎందుకు సార్? వచ్చి ఏం చేస్తాడు? పరదాలు కట్టుకుని ఏం చేస్తాడు ఆయన? ప్రజలు చేత్కరించి చీకొట్టి అసలు నువ్వు పనికిరావు అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు వచ్చి దేనికి? ప్రజలు సంతోషంగా ఉన్నారు లేదో చూడడానికి వస్తాడా, లేకపోతే దేనికి? అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని ఆయన వస్తే ఇబ్బంది ఏం లేదా? ఏం ఇబ్బంది ఉంటుంది సార్? ఆయన ప్రజలకు అలవాడు కదా సార్. పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి వస్తే ఏముంది, ఇంట్లో కూర్చుని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటే ఏముంది? ఇప్పుడు పరదాలు మరి వీరే కట్టిస్తారా? ఆయనే కట్టించుకుంటాడు, మాకేం పని? అప్పుడంటే గవర్నమెంట్ ఉన్నది కాబట్టి కట్టారు. అదే చెప్తున్నాను, అప్పుడంటే గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ డబ్బులతో కట్టించుకున్నాడు పరదాలు. ఇప్పుడు సొంత బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్తాయి డబ్బులు, అంతే. జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేస్తున్నారు. తక్కువ అంచనా వేయట్లేదు సార్. అతను చాలా పెద్ద మాఫియా నడిపించాడు, అతను ఏం తక్కువ అంచనా వేయట్లా. పెద్ద వ్యవస్థ నడిపించాడు అతను సీఎం గా ఉండి బ్యాక్ ఎండ్ లో. అతన్నేమో తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. అంత 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 అమాయకంగా కూడా మేమేం లేము. కాకపోతే ఏంటంటే ప్రజలు తెలివిగా ఉన్నారు. ప్రజలు ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరేంటి అనేది ప్రజలు అంచనా వేస్తారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చి ఆయన ఏం చేస్తాడు అనేది ఆయనకే తెలియాలి. భవిష్యత్ కార్యాచరణ ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఇదే దూకుడు, ఇదే ఫోర్స్ మీద ఉంటారా? 100% ఉంటారు సార్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే అంశం అంటే ఏమీ కనిపించట్లేదని సార్. ఆంధ్రప్రదేశ్ భూమి లోతుల్లోకి పొరలు తవ్వేసి తీసుకెళ్లిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్ని నిధులు ఉన్నాయి ఇక్కడ, అన్ని పాతాళంలోకి తీసుకెళ్లిపోయాడు సార్. పాతాళంలోకి తీసుకెళ్లిపోయాడు. మీరు ఎంత బయటికి తీసుకొస్తే అభివృద్ధి మీకు కనపడుతుంది? ఇప్పుడు జగన్ జపం లేకపోతే ముందుకు వెళ్ళలేరా? ఏదో అంశం ఇంకా ఆయనే తీసుకురావాలి. ఆయనే తీసుకురావాలి సార్. ఎందుకంటే 11 సీట్లు ఇచ్చే కూడా ఇంకా ఐడియా అంటే ప్రజలు నమ్ముతారా? 11 సీట్లు ఇస్తే ఏమైంది సార్? సార్ నాకు అర్థం కాదు. అతన్ని అతి దారుణంగా ఊహించిన విధంగా ఓటమి పాలయ్యింది. మళ్ళీ వాళ్ళనే తెచ్చుకోవడం వల్ల మీకు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిఫీట్ పర్మనెంట్ కాదు సార్. డిఫీటే ఫైనల్ వెర్డిక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని నాశనం చేసి వ్యవస్థల్ని నాశనం చేసినప్పుడు మళ్ళీ వచ్చిన గవర్నమెంట్ నేను ఈ రోజున ఒక తప్పు చేస్తే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దాన్ని బయటికి తీస్తుందనే భయం ఉండాలి కదా సార్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించాడు, 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, వెళ్ళిపోయాడు, 5 సంవత్సరాలు వెకేషన్కి వెళ్ళాడంటే అయిపోద్దా? ఈ రోజున మా ప్రభుత్వం ఉంది గవర్నమెంట్లో, మేము ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే, ఒక పని చేయాలంటే దాని గురించి ముందు వెనక ఎన్నిసార్లు ఆలోచించాలి సార్? నేను ఏదో చేసేస్తానులే, రేపు నేను 5 ఏళ్లలో దిగిపోతాను, నేను మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వస్తాను, ఇట్లా కాదు కదా సార్. పవన్ కళ్యాణ్ గారు ఏంటి 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటున్నారు, అది కొద్దిగా పెయిన్ అనిపించిందా? ఏం అనిపించలేదు సార్. ఆయన సీఎం. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం. కొంతమంది పవన్ పిఎం అంటున్నారు, సీఎం అయిపోయింది. ఆయనకి అవకాశం ఉంది కూడా. అవునా? ఎలా? పవన్ కళ్యాణ్ గారిని దేశవ్యాప్తంగా యాక్సెప్ట్ చేస్తున్నారు సార్. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను. అక్కడ చిన్న చిన్న వ్యక్తులతో మాట్లాడినప్పుడు, క్యాబ్ డ్రైవర్స్తో మాట్లాడినప్పుడు, లేకపోతే ఏదైనా షాప్స్ దగ్గర మాట్లాడినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని. అంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనా? అలా ఏం కాదు సార్. పవన్ కళ్యాణ్ గారికి ఆ స్టామినా ఉంది, ఎప్పటికైనా ఆయన అవుతారనే విశ్వాసం అయితే మాకుంది. సూపర్. టార్గెట్ సీఎం కాదు పిఎం. అట్లా ఏం కాదు సార్. టార్గెట్ ఏంటంటే ప్రజలకు మంచి చేయాలి, అదే టార్గెట్. మనం ఏ స్థాయిలో చేస్తాము, ఏ స్కేల్లో చేస్తాం అనేది ప్రజలు ఇచ్చే అవకాశాన్ని బట్టి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని దేశవ్యాప్తంగా రికగ్నైజ్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. సో సేఫ్గా కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆయన 10 కాలాలు కూడా చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. ఇది దాసరి కిరణ్ తోటి ఈనాటి ర్యాపిడ్ ఫైర్. మరో కథతో మరో ర్యాపిడ్ ఫైర్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.